పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అని చెప్పే అమ్మాయి కథే ఈ కథ. ఇంట్లో హడావిడి చేస్తూ అందరిని పరుగులు పెట్టిస్తున్నారు నారాయణ గారు. అసలు విషయం ఏంటంటే ఈరోజు ఆయన కూతురికి పెళ్లి చూపులు. ఆడపిల్ల పెళ్ళంటే ప్రతి తండ్రికి కొంచెం టెన్షన్, భయం, కంగారు అన్నీ ఉంటాయి కదా! నారాయణ గారు కూడా దీనికి అతీతులు కాదు కదా! అందుకే ఆయన కూడా సగటు మధ్యతరగతి తండ్రిలాగే కూతురి పెళ్లి విషయంలో కంగారు పడుతున్నారు. కృష్ణవేణి గారు నారాయణ గారి సతీమణి. వంటగదిలో నుండే వస్తూనే అబ్బా! ఏంటండి మీ హడావిడి? మీరు కంగారు పడిపోతే మాత్రం సాయంత్రం రావాల్సిన పెళ్లి వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారా? మీరు ముందు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి. నా కంగారు నీకేం తెలుస్తుంది వేణి? నా కంగారు నాది. ఎందుకండి అంత కంగారు? అంతా సవ్యంగానే జరుగుతుంది కదా! నేను అలా జరగాలని కోరుకుంటున్నాను. వేణి, ఇది మన అమ్మాయికి 6వ పెళ్లి చూపులు. ప్రతిసారి అమ్మాయి నచ్చింది అనటం, తర్వాత 2 రోజులకి మాకీ సంబంధం నచ్చలేదు అని ఫోన్ చేసి చెప్పటం షరామామూలు అయిపోయింది. కృష్ణవేణి నిట్టూరుస్తూ, అవునండి, మన అమ్మాయి జాతకంలో ఏదైనా లోపం ఉందా అంటే అది లేదు. అయినా కానీ దానికి ఏ సంబంధం కుదరటం లేదు. ఎందుకో అదే అర్థం కావటం లేదండి నాకు కూడా. ఈ సంబంధమైనా కుదిరితే బావుండండి. అవును వేణి, మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా ఆ పైవాడి లీల అనుకొని నిట్టూరుస్తారు ఇద్దరు. కృష్ణవేణి సాయంత్రం పెళ్లి వాళ్ళకి కావలసినవన్నీ రెడీ చేయటానికి వెళ్ళిపోతారు. చాటుగా వీళ్ళ మాటలు విన్న స్ఫూర్తి గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. నారాయణ గారు 50 ఏళ్ల వయసులో కూడా మంచి చురుగ్గా ఉంటారు. ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వేలల్లో జీతం, దేనికి లోటు లేని జీవితం, పిల్లలకి అడగకుండానే అన్నీ సమకూరుస్తారు. ఒక మంచి తండ్రి అని చెప్పాలి ఒక రకంగా. కానీ చాలా స్ట్రిక్ట్. ఇంట్లో ఆయన చెప్పేదే వేదం. ఆయన మాటకి ఎదురు చెబితే ఊరుకోరు. చదువు విషయంలో మాత్రమే పిల్లలకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. మిగిలిన వాటిలో మాత్రం ఆయన ఇష్టమే. ఆడవాళ్ళంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలి అనుకునే మనస్తత్వం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే చిన్న చూపు. కృష్ణవేణి గారు ఆయన సతీమణి. భర్త మాటే వేదవాక్కు. ఆయన ఏది చెబితే అదే వేదం అనుకొని భర్త మాట జవదాటని మహాసాధ్వి. వీళ్ళకి 2 పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు స్ఫూర్తి, అబ్బాయి పేరు రామ్. ప్రజెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఇంజనీరింగ్ చేస్తున్నాడు. స్ఫూర్తి 16 నాల అచ్చు తెలుగు ఆడపిల్ల. చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేదే తన కోరిక. ఒక రకంగా చెప్పాలంటే అది తన జీవిత ధ్యేయం. అందరి ఆడపిల్లల్లాగే కుటుంబం అంటే ప్రాణం. కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని అంత ప్రాణం. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారంటే పంచ ప్రాణాలు. ఆయన ఏదైనా చేయమంటే కళ్ళు మూసుకొని చేసే అంత ఇష్టం. ఆయన ఏది చెబితే అదే వేదం. ఆయనకు నచ్చనిది ఏదైనా సరే కలలో కూడా దాని గురించి ఆలోచించదు. తనకి ఇష్టమైనది వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదంటే ఇంక దాని ఆలోచన తన మైండ్లోకి రానివ్వదు. అదే తన జీవితంలో తీరని ఆవేదన మిగిలించబోతుందని ఊహించలేకపోయింది. ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దామంటే వాళ్ళ నాన్నగారు ఆడపిల్ల అంత దూరం వెళ్ళి చదవడం మంచిది కాదు, వద్దు అని చెప్పటంతో తనకి ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం లోకల్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయింది. తనకిష్టం లేని చదువైనా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చి తన ఆశయం గురించి వాళ్ళ నాన్నకు చెప్పాలి అని వచ్చిన తనకి పెద్ద షాక్ ఇచ్చారు నారాయణ గారు. అదే తన పెళ్లి విషయం. చదువుకొని ఏదో సాధించాలి ఆశపడిన స్ఫూర్తి ఇలా తన జీవితంలో పెళ్లి అనేది పెను తుఫాన్లా మారి తన ఆశయ సౌధాలని పేక మేడల్లా కూల్చోబోతుందని తెలిసి ఆ రోజు రాత్రంతా కన్నీళ్ల సుడిగుండంలో చిక్కుకొని ఒక నిర్ణయానికి వచ్చి గుండెను రాయి చేసుకొని ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని సూర్యుడి కోసం నిరీక్షించే పొద్దుతిరుగుడు పువ్వులా ఎదురుచూస్తోంది. తెల్లవారటం ఆలస్యం. గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తనలో నింపుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. గుండెల నిండా ధైర్యం నింపుకొని వణుకుతూనే, అది నాన్న, నాన్న, అప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అది వింటూనే నారాయణ గారు కోపంగా గంభీరం కలిసిన గొంతుతో, ఏం, ఎందుకు ఇష్టం లేదు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పు అని గట్టిగా అడిగేసరికి, నేనెందుకు అలా చేస్తాను నాన్న? నేను సివిల్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నాన్న అనంగానే నారాయణ గారు కోపంగా, ఇంకా ఆపు. ఆడపిల్లకి ఉద్యోగం ఏంటి? అది సివిల్స్ అంట సివిల్స్. ఆడపిల్ల ఉద్యోగం సద్యోగం అంటూ ఊర్లు పట్టుకొని తిరిగితే నా పరువు ఏం కావాలి? అయినా నువ్వు సివిల్స్ రాసేయంగానే వచ్చేయటానికి అది కోర్టులో బంట్రోత్ జాబ్ అనుకున్నావా? సివిల్స్ మగవాళ్లే ఎంతో మంది ఎన్నోసార్లు కష్టపడి రాసినా కూడా సాధించలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి, నువ్వు ఏం సాధిస్తావు? స్ఫూర్తి కలనీళ్లతో వాళ్ళ నాన్న వంక చూస్తూ, ప్లీజ్ నాన్న, అలా అనకండి. నేను కష్టపడి కాదు, ఇష్టపడి చదివి ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతా. నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఒకవేళ నేను సాధించలేకపోతే అప్పుడు మీ ఇష్టం. మీరు ఏం చేయమన్నా చేస్తాను.
నారాయణ గారు, చూడు స్ఫూర్తి, నేను చెప్పేది బాగా విను. ఇదేం సినిమా కాదు నీకు ఛాన్స్ ఇవ్వటానికి. జీవితం కాదు కూడదు అంటే నా శవాన్ని చూస్తావు, ఆ తర్వాత నీ ఇష్టం. రేపే నీ పెళ్లి చూపులు. ఏం చేస్తావనేది నీకే వదిలేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. స్ఫూర్తి ఏడుస్తూ అక్కడే నిలబడిపోతుంది. కృష్ణవేణి గారు కూడా కూతురి బాధ చూస్తూ ఆవిడ ఏమీ చేయలేని తన నిస్సహాయతకి తనని తాను నిందించుకుంటూ కూతుర్ని ఓదారుస్తారు. అందరి ఆడపిల్లల్లాగే తనకిష్టం లేకపోయినా తండ్రి నిర్ణయానికి తలవంచి పెళ్లి చూపులకి సిద్ధమవుతుంది. అలా ఒక 5 సంబంధాల దాకా వచ్చి చూసిన వారు అమ్మాయి బాగుందని చెప్పడం, తర్వాత ఇంటికి వెళ్ళి మాకు ఈ సంబంధం వద్దు అని చెప్పడం మామూలైపోయింది. ప్రజెంట్లోకి వస్తే ఇది తనకి 6వ పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులు కూడా ఏదో ఒక విధంగా ఆగిపోతే లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుండు అని స్ఫూర్తి మొక్కని దేవుడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి చూపుల సమయం రానే వచ్చింది. పెళ్లి వాళ్ళు రావటంతో నారాయణ గారు వారందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొని వచ్చారు. కృష్ణవేణి గారు వచ్చిన వారికి పలహారాలు అందించే పనిలో పడిపోయారు. పెళ్లి కూతురు గదిలో స్ఫూర్తి ఫ్రెండ్ దేవి తనను రెడీ చేస్తూ ఉంటుంది. ఒసేయ్ స్ఫూర్తి, ఇంతకీ పెళ్లి కొడుకు ఫోటో చూసావా? అబ్బాయి ఎలా ఉన్నాడు? యావరేజా లేకపోతే సినిమా హీరోలా ఉన్నాడా? స్ఫూర్తి వైపు చూస్తూ అడిగింది దేవి కొంటెగా. స్ఫూర్తి కోపంగా, అబ్బా దేవి, నీ కుళ్ళు జోపులు ఆపవే. అసలు ఏం జరుగుతోందో అని టెన్షన్ నాకు. టెన్షన్ ఎందుకు? అబ్బాయి నచ్చితే నచ్చాడని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. టెన్షన్ పడ్డానికి ఇందులో ఏముంది? కళ్ళ నీళ్లతో దేవి వైపు చూస్తూ, నాకంత అదృష్టం కూడా లేదు, అది కుదరని పని కూడా. అయినా ఇక్కడ నా ఇష్టాయిష్టాలతో పని లేదు ఎవ్వరికి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. నేను ఒక అంగిట్లో బొమ్మని మాత్రమే అని ఏడుస్తుంది. దేవి స్ఫూర్తి కన్నీళ్లు తుడిచి, అసలు ఏమైందిరా? ఎప్పుడు నువ్వు ఇంతలా బాధపడింది లేదు. స్ఫూర్తి ఏడుస్తూనే తనకి వాళ్ళ నాన్నకి మధ్య జరిగిన సంభాషణంతా దేవికి చెబుతుంది. స్ఫూర్తి మూడు మార్చాలని, నువ్వు ముందు ఏడు పాపవే తల్లి. నువ్వు ఏడ్చి ఏడ్చి నీ మేకప్ మొత్తం పోతే నీకు మేకప్ వేసే ఓపిక నాకు ఇంక లేదు. ఇంకా ఏడుస్తున్నట్టు చెబుతుంది. స్ఫూర్తి దేవి మాటలకి నవ్వుతుంది. పెళ్లి వాళ్ళు అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పడంతో స్ఫూర్తిని తీసుకొస్తారు. స్ఫూర్తిని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెడతారు. సుబ్రహ్మణ్యం గారు పెళ్లి కొడుకు తండ్రి. ఈవిడ మా ఆవిడ లక్ష్మి. ఇంక వీడు మా అబ్బాయి, పేరు కృష్ణ. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు. అబ్బాయి చూడ్డానికి సినిమా హీరోలా బాగున్నాడని, మంచి ఉద్యోగం, కుటుంబం కూడా చూడ్డానికి పద్ధతిగా ఉందని, పిల్లకి మంచి సంబంధం వచ్చిందని తెగ మురిసిపోయారు నారాయణరావు దంపతులు. వాళ్ళు మామూలుగా కొన్ని ప్రశ్నలు అడిగి సుబ్రహ్మణ్యం గారు ఇలా అన్నారు. మాకు కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదండి. మీ అమ్మాయి చదువుకుంది. మీ అమ్మాయికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అభిప్రాయం ఉంటే ముందే చెప్పండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చే కోడలు ఉద్యోగం చేయటం మాకు ఇష్టం లేదు. అబ్బే అదేం లేదండి, ఉద్యోగం చేసే ఆలోచన కూడా తనకు లేదు అని నారాయణ గారు నిక్కచ్చంగా చెప్పేశారు. మంచిదండి, మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా మీకు ఓకేనా లేంది అని చెప్తే మాకు కూడా ఎటువంటి అభ్యంతరము లేదండి అని నారాయణ గారు వెంటనే చెప్పేశారు. స్ఫూర్తి అందరికీ నచ్చడంతో వాళ్ళు వెంటనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంటారు. స్ఫూర్తికి షాక్ కొట్టినట్లయి ఆశ్చర్యంగా వాళ్ళ వంక చూస్తుంది. అక్కడ స్ఫూర్తికి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా కనీసం తన ఇష్టం అడగకుండానే సంబంధం ఖాయం చేస్తారు. స్ఫూర్తి బాధ అరణ్య రోదనే అయ్యింది. స్ఫూర్తి మరబొమ్మలా చెప్పింది చేస్తూ మూగగా రోధిస్తుంది. నిశ్చితార్థం జరిపించుకొని పెళ్లి ముహూర్తం తొందరలోనే పెట్టించుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు పెళ్లి వాళ్ళు. 2 రోజుల తర్వాత నారాయణ గారు ఇంటికి వచ్చి లోపలికి వస్తూనే స్ఫూర్తి అని కోపంగా అరుస్తారు. ఆయన అరిచిన అరుపుకి అందరూ హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ నారాయణ గారు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ కోపంగా ఉంటారు. భయంగా నాన్న పిలిచారా అని చెప్పగానే నారాయణ గారు చెంప చెల్లుమనిపిస్తారు. ఆయన కొట్టిన ఫోర్స్కి స్ఫూర్తి నోటి నుండి బ్లడ్ వస్తే అది కూడా పట్టించుకునే స్థితిలో లేరాయన. తనని మళ్ళీ కొట్టబోతుంటే కృష్ణవేణి గారు ఆయనకు అడ్డుపడుతూ ఎప్పుడు లేని కోపంగా, ఏమైందండి, దాన్ని చంపేస్తారా ఏంటి అని భర్త నిలదీస్తుంటే, అవును, దీన్ని చంపేసినా తప్పలేదు, దీనివల్ల ఈరోజు నా పరువు పోయింది అని కూలబడిపోయారు. కంగారుగా ఆయన్ను పట్టుకొని, అసలు ఏమైందండి, విషయం ఏంటో క్లియర్గా చెప్పండి అని కృష్ణవేణి గారు కూడా ఏడుస్తూ అడిగారు. ఏం చెప్పాలి వేణి, నీ కూతురు చేసిన పనికి ఈరోజు వాళ్ళ ముందు తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైందో ముందు చెప్పండి. నారాయణ గారు కోపంగా, ఈరోజు బావగారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా అని ఆయన ఇంటికి వెళ్తే, నమస్తే బావగారు, బాగున్నారా అని అనగానే సుబ్రహ్మణ్యం గారు వెంటనే, ఏం బాగోలేమండి, ఇబ్బందిగా అదే కబురు పంపారు కదా రమ్మని.
కోపంగా మీ కంటికి ఎలా కనిపిస్తున్నానండి? మేము పెళ్లి చూపులకి వచ్చిన రోజే మీ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తుందా అంటే లేదండి అని చెప్పారు కదా! అవును అని నారాయణ గారు కన్‌ఫ్యూజన్‌గా అవునండి. అదే చెప్పాను. నిజమే కదా చెప్పింది. సుబ్రహ్మణ్యం గారు కోపంగా కానీ మీ కూతురు మా వాడిని కలిసి పెళ్లి తర్వాత సివిల్స్ రాసి జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. మీరేదో పొరపాటు పడుతున్నట్లున్నారు. మా అమ్మాయి అలాంటిది కాదు. తను నా మాట కాదని ఎలాంటి పని చేయదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కొడుకు నేను మీ అమ్మాయి మీద నిందలు వేస్తున్నామా? బావగారు అది కాదండి నా ఉద్దేశము. చూడండి పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే పద్ధతి కూడా తెలియాలి. ఇంకా నయం తర్వాత తెలియలేదు మీ అమ్మాయి అసలు క్యారెక్టర్. ముందు పెళ్లి చేసేస్తా పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చు. ఎలాగోలా కట్న కానుకలు వద్దన్నారు. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న ఇంటి నుండి కోడలు నాకు రావటం ఇష్టం లేదు. ఎలాంటి కూతుర్ని కన్నావయ్యా? మాతోనే డ్రామాలాడతారా? ఈ సంబంధం క్యాన్సల్ చేసేస్తున్నా. ఈ సంబంధం మాకిష్టం లేదు. ఇంక మీరు దయచేసి వెళ్ళవచ్చు. నారాయణ గారు అవమానంగా జరిగిన దానికి కుమిలిపోతూ అక్కడి నుండి ఇంటికి పయనమవుతారు. కృష్ణవేణి గారు భర్త చెప్పింది విని ఏం చేయాలో తెలియక ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజంతా ఇంట్లో ఒకరికొకరు ఎవరితోనూ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటారు. స్ఫూర్తి అయితే లోకం మొత్తం శూన్యమైనట్టు అనిపించి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది. మర్నాడు ఉదయాన్నే కృష్ణవేణి గారు లేచి నారాయణ గారికి టీ ఇచ్చి స్ఫూర్తి ఎలా ఉందో అని తన రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ స్ఫూర్తిని అలా చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తన దగ్గరికి వెళ్ళి అమ్మ స్ఫూర్తి అని తడుతూ ఉంటే తల్లి చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి ఆవిడ్ని పట్టుకొని బోరున ఏడుస్తుంది. తనని ఓదారుస్తూ ఏమైంది తల్లి అసలు ఏం జరిగింది? స్ఫూర్తి ఏడుస్తూ మీరు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు అనటంతో భయమేసి నాన్న దగ్గర నుండి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి తనని కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకుంటున్న విషయం అతనికి చెప్పాను. అతను సరే అండి నాకేం అభ్యంతరం లేదు. ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా అని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అది మాత్రమే చెప్పాను. అంతకు మించి నాకేం తెలియదమ్మా. అమ్మ నాన్నకి నా మీద కోపం పోదా అని ఆవిడని పట్టుకొని ఏడుస్తుంది. ఏడవకు తల్లి మీ నాన్న కోపం తామరాకు మీద నీటి చుక్క లాంటిది. ఎన్నాళ్ళైనా నిలవదు. నువ్వు బాధపడకు. చూస్తూ ఉండు 2 రోజుల్లో నీతో మాట్లాడతారు. ఆ రోజు నుండి నారాయణ గారు జరిగిన దానికి స్ఫూర్తి మొహం కూడా చూడ్డానికి ఇష్టపడడం లేదు. కృష్ణవేణి గారు ఎంత నచ్చజెప్పినా ఆయన మొండి పట్టులతో స్ఫూర్తిని చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ తనని బాధ పెడుతూ ఉండేవారు. అయినా కానీ స్ఫూర్తి అవేమీ పట్టించుకోకుండా తండ్రి ఎప్పటికైనా తనని క్షమిస్తారని ఆశతో బతుకుతోంది. అలా 2 నెలలు గడిచిపోయాయి. నారాయణ గారు అదే మొండి పట్టుదల ఉంటే స్ఫూర్తి కూడా అదే ఆశతో ఉంటుంది. ఈలోపు సివిల్స్ ప్రిలిమ్స్ కి నోటిఫికేషన్ వెలువడింది. అది చూసి స్ఫూర్తికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నని ఒప్పించి ఎలాగైనా సరే సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయానికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం చెప్పగానే నారాయణ గారు కోపంగా నువ్వు ఏం చేసినా నాకు అనవసరం. కానీ ఒక్క మాట నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను. నువ్వు ఎగ్జామ్స్ రాయటానికి కోచింగ్కి ఎలా డబ్బులు సమకూర్చుకుంటావో నాకు తెలియదు. నీ తిప్పలు నువ్వు పడు. ఇంకెప్పుడు నీకు సంబంధించిన విషయాలు నాకు చెప్పకు అని కోపంగా వెళ్ళిపోయారు. స్ఫూర్తి చాలా బాధపడుతుంది ఆయన మాటలకి. అయినా కానీ ధైర్యం ఆత్మవిశ్వాసం పట్టుదల కోల్పోకుండా సివిల్స్ రాయాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడే తన డిగ్రీ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయి నైట్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కోచింగ్కి వెళ్ళటానికి మనీ సరిపోకపోవటంతో స్వతహాగా బాగా చదివే అమ్మాయి కావటంతో ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిన స్ఫూర్తికి అక్కడ కృష్ణను చూసి ముందు షాక్ అయిన తర్వాత కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి మొహం మీద చిటిక వేస్తుంది. అక్కడ స్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణ. అరే మీరేంటి ఇక్కడ? చాలా రోజులైందే మిమ్మల్ని చూసి. స్ఫూర్తి కోపంగా నేను ఎక్కడ ఉంటే నీకెందుకు అయ్యా? అసలు నాకు వస్తున్న కోపానికి నిన్నేం చేసినా తప్పు లేదు. కృష్ణ ఆశ్చర్యంగా అంత తప్పు నేనేం చేశానండి? స్ఫూర్తి కోపంగా ఏం చేశావా? ఆ రోజు నువ్వు నాకు చెప్పిందేంటి? నువ్వు చేసిందేమిటి? అని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నని అన్న మాటలన్నీ చెప్పి నువ్వు చేసిన పని వల్ల మా నాన్న ముందు దోషిగా నిలబడ్డా. ఆయన కనీసం నా పేరు తెలవడానికి కూడా ఇష్టపడడం లేదు. అంతా నీ వల్లే అని ఏడుస్తుంది. తనని అలా ఏడుస్తూ చూడంగానే కృష్ణకి చాలా బాధగా అనిపించింది. చూడండి మా నాన్నకి విషయం చెప్తే ఆయన నా దగ్గర ఒప్పుకొని తర్వాత మీ నాన్నగారిని అనేసి మాటలన్నారని నాకు తెలియదండి. నాతో కూడా కేవలం మీరే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పారు. ఐఎమ్ వెరీ సారీ అండి బాధగా అంటాడు. స్ఫూర్తి కళ్ళు తుడుచుకొని ఇట్స్ ఓకే అండి మీకు నిజంగానే తెలియదు అని నేను నమ్ముతున్నాను. అమ్మయ్యా నన్ను నమ్మారు కదా అది చాలు. అవును మీరేంటి ఇక్కడ సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం లేదా? నోటిఫికేషన్ ఇచ్చాడు కదా. స్ఫూర్తి నేను ఇక్కడ జాబ్ చేస్తూ మిగిలిన టైము దానికి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పంగానే కృష్ణ అదేంటండి జాబు అది రెండు కష్టం కదా. అవును
అప్పుడు స్ఫూర్తి వాళ్ళ నాన్నకి తనకు మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది. కృష్ణ బాధపడుతూ, మీకేమీ అబ్జెక్షన్ లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తా. ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఒకసారి సివిల్స్ రాద్దామని ప్రిపేర్ అయ్యా. కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ రాయలేదు. స్ఫూర్తి ఆనందంగా, నిజంగానా, చాలా థ్యాంక్స్ అండి అంటూ కృష్ణ చేతులు పట్టుకొని ఊపేస్తుంది. కృష్ణ, ఓకే, అయితే ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్. స్ఫూర్తి, ఓకే ఫ్రెండ్, అయితే నీ నెంబర్ ఉంటే ఇవ్వు, నాకు ఏదైనా డౌట్ వస్తే నీకు ఫోన్ చేస్తా. కృష్ణ నెంబర్ ఇస్తే ఫీడ్ చేసుకొని మిస్డ్ కాల్ ఇచ్చి, అది నా నెంబర్, సేవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. స్ఫూర్తి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ టైం ఏమైనా డౌట్స్ ఉంటే కృష్ణకి కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కృష్ణ కూడా స్ఫూర్తి ఏ టైంలో కాల్ చేసినా విసుక్కోకుండా తనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా కృష్ణ హెల్ప్తో స్ఫూర్తి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కృష్ణ ఆల్రెడీ స్ఫూర్తి అంటే ఇష్టం ఉండటంతో ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్ఫూర్తికి కృష్ణ బిహేవియర్, తన మంచి మనసు అర్థమై తనకు కూడా కృష్ణ అంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది. ఎగ్జామ్ అవ్వంగానే ఒకరికొకరు తమ మనసులోని మాట చెప్పాలని డిసైడ్ అయి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నారాయణ గారికి మాత్రం స్ఫూర్తి తనకి ఇష్టం లేకపోయినా సివిల్స్కి ప్రిపేర్ అవ్వటంతో నానాటికి తన మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండంగా స్ఫూర్తి ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. తన కన్న కలలు ఈ రోజే నెరవేరిపోతున్నందుకు ఒక పక్క ఆనందం, మరోవైపు టెన్షన్తో ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని సంసిద్ధం అయ్యింది. నారాయణ గారికి చెప్పినా ఆయన విననట్టే మొహం పక్కకు తిప్పుకుంటే బాధగా అనిపించినా పట్టించుకోకుండా వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఆశయ సాధనకై బయలుదేరుతుంది. కృష్ణ స్ఫూర్తి మీద నమ్మకంతో తను ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతుంది అన్న గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. ఎగ్జామ్ సెంటర్కి స్ఫూర్తి వద్దన్న తనే దగ్గరుండి తీసుకొని వెళ్ళాడు. అలా స్ఫూర్తి ఎగ్జామ్ బాగా రాసి బయటకు వచ్చి ఆనందంగా కృష్ణని హగ్ చేసుకొని, కృష్ణ, నేను చాలా బాగా రాశాను, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా. నేను ఇంతవరకు రావటానికి మెయిన్ రీజన్ నువ్వే. నా కన్న వాళ్ళే నమ్మలేదు, కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే తోడుగా ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఏడుస్తుంది. కృష్ణ స్ఫూర్తిని ఓదారుస్తూ, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నీలో సాధించాలన్న పట్టుదల, నీ ధైర్యం నిన్నిక్కడి వరకు తీసుకొని వచ్చింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, స్ఫూర్తి, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, రేపు కలుద్దాం అని అడ్రస్ ఇచ్చెప్పి వెళ్ళిపోయాడు. స్ఫూర్తి వాళ్ళ అమ్మగారికి విషయం చెబితే ఆవిడ చాలా సంతోషించారు. నాన్న కూడా చెబుతానని కృష్ణవేణి గారు వద్దని చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. నారాయణ గారికి చెబితే వెటకారంగా, నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాసావు, ఇంకా నీ రిజల్ట్ రాలేదు, అప్పుడే సెలెక్ట్ అయిపోయినట్టు సంబరపడిపోతున్నావు, నాకైతే సెలెక్ట్ అవుతావనే నమ్మకమే లేదు. ఆయన మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కృష్ణ చెప్పిన ప్లేస్కి వెళ్తే ఆల్రెడీ తను వెయిట్ చేస్తూ ఉంటాడు. హాయ్, ప్లీజ్ బీ సీటెడ్ అని కృష్ణ చెప్పగానే స్ఫూర్తి కూడా హాయ్ అని చెప్పి కాఫీ ఆర్డర్ ఇస్తే అవి వస్తే వాటిని సిప్ చేస్తూ ఉంటారు. కృష్ణ డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పంగానే షాక్ అయింది స్ఫూర్తి. తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక కాస్త అయోమయంగా చూస్తే, ఫోర్స్ ఏమీ లేదు, నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే లేదు, ఇంక నేను విసిగించను, నా దురదృష్టం అనుకుని సరిపెట్టుకుంటా. స్ఫూర్తి చిరునవ్వే తన సమాధానం అయ్యింది. కృష్ణ హ్యాపీగా, అయితే నీకు ఇష్టమైన? స్ఫూర్తి అవును అని తల ఊపుతుంది. మరి మన పేరెంట్స్ ఒప్పుకుంటారా? కృష్ణ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. కృష్ణ వాళ్ళని ఎలా ఒప్పించాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. కొన్ని రోజులకు రిజల్ట్ వస్తాయి. స్ఫూర్తి అందులో స్టేట్లోనే టాప్ 10లో ఉంటుంది. ఆ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్, పేపర్స్లోనూ వస్తే అది చూసి నారాయణ గారు చాలా ఆశ్చర్యపోయిన తర్వాత తల తీసేసినట్టయి, కూతురి ప్రతిభను అర్థం చేసుకోలేకపోయాను, తనని ప్రోత్సహించాల్సిన నేనే తనని నిరుత్సాహపరుస్తూ వచ్చాను, నేను అన్న మాటలకి నా చిట్టి తల్లి ఎంత బాధపడిందో అని తనలో తానే కుమిలిపోతూ ఉంటారు. స్ఫూర్తి ఆనందానికైతే ఆకాశమే హద్దు. విషయం తెలిసిన కృష్ణకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. తన తల్లిదండ్రులతో వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు. ముందు నిరాకరించిన సివిల్ సెలెక్ట్ అయిన అమ్మాయి కోడలుగా వస్తుంటే ఎవరు మాత్రం కోరుకోరు, తమకు కూడా గౌరవమే కదా, మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటారు. నారాయణ గారు బయటకు వెళ్తుంటే తెలిసిన వాళ్ళు అందరూ, మీ కూతురు చాలా గొప్పదండి, బంగారం లాంటి కూతుర్ని కన్నారు, సివిల్స్లో సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయమా అని పొగుడుతూ ఉంటే ఆయనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. స్ఫూర్తి దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని, నన్ను క్షమించు తల్లి, నిన్ను నీ ప్రతిభను గుర్తించక ఆడపిల్లవు అని చులకనగా చూసా, కళ్ళ నిండా నీళ్లతో అంటుంటే స్ఫూర్తి బాధగా, నాన్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, నాన్న మీరు నన్ను ఎలా చూసినా మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే, అలాగే మీ మీద ప్రేమ
ఎప్పటికీ తగ్గదు. వెనక నుండి నన్ను కూడా క్షమించండి బావగారు అని సుబ్రహ్మణ్యం గారు అంటారు. నారాయణ గారు ఆయనను చూసి మీరిక్కడ సుబ్రహ్మణ్యం గారు కోడలు ఎక్కడ జాబ్ చేస్తే పరువు తక్కువ అనుకున్న నా మూర్ఖత్వానికి నాకే సిగ్గుగా ఉంది. నారాయణ గారి చేతులు పట్టుకొని మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి కోడలుగా పంపుతారా అని అడగంగానే మా అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే. సుబ్రహ్మణ్యం గారు మీ అమ్మాయి మా అబ్బాయి ఆల్రెడీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. నారాయణ గారు స్ఫూర్తి వంక చూస్తే సిగ్గుతో తల వంచుకొని సరే బావగారు తొందరలోనే ముహూర్తం పెట్టించుకుందాం. 1 నెలలో అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళకి స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. కృష్ణ కూడా తన భార్యకి తోడు నీడగా తన విజయాలకి బాసటగా నిలిచాడు. స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని నెరవేర్చుకొని తన వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మంచి ఐఏఎస్ ఆఫీసర్గా తన తండ్రి గౌరవాన్ని తిరిగి తెచ్చి ఒక మంచి కూతురిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది. పట్టుదలుంటే సాధించలేనిది ఏదీ లేదు అని స్ఫూర్తి నిరూపించింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.